డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు మరియు బీఎస్సీ గణితం పాస్ అయిన విద్యార్థులు బీటెక్ మరియు బీఫార్మసీ కోర్సెస్లో 2వ సంవత్సరంలోకి ప్రవేశం పొందటానికి నిర్వహించే ఏపీ ఈసెట్ 2024 బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపూర్కు అప్పగించింది. ఈ విశ్వవిద్యాలయం ఇదివరకు అంటే 2015 నుంచి 2021 వరకు వరుసగా 7 సార్లు ఏపీ ఈసెట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ సంవత్సరం మొత్తం 14 బ్రాంచెస్లో ఈ ఎగ్జామినేషన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ఎగ్జామినేషన్ ఏపీ ఈసెట్ 2024 8/5/2024 బుధవారం రోజున 2 సెషన్స్లో కండక్ట్ చేస్తాము. ఉదయం సెక్షన్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. మొత్తం 14 కోర్సెస్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పేపర్లో న్యూస్ పేపర్స్లో ఇవ్వటం జరిగింది. రేపటి నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఈ స్టూడెంట్స్ దీనికి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా 1 మంత్ టైం ఇస్తున్నామండి స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 15/3 నుంచి 15/4 వరకు వితౌట్ ఎనీ లేట్ ఫీ. 15/4/2024 తర్వాత ఒక వారం రోజుల వరకు అంటే 22/4/2024 వరకు కూడాను 500 రూపీస్ లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది దాటిన తర్వాత ఇంకొక వారం వరకు 2000 రూపీస్ లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది దాటిన తర్వాత అప్ టు 2nd మే వరకు 5000 రూపీస్ అప్లికేషన్తో లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత పిల్లలకి ఇందులో ఏమైనా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం కనుక పడితే 2 రకాల కరెక్షన్స్ ఉంటాయి. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు సబ్మిట్ చేసిన అప్లికేషన్లో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇక్కడ కన్వీనర్ ఆఫీస్కి రాసిన తర్వాత వీళ్ళు కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. వాటి కోసం ఒక 3 రోజులు కేటాయించాము. అది 25/4/2024 నుంచి 27/4/2024 వరకు. తర్వాత 1వ తారీఖు నుంచి 1st మే 2024 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. 8/5/2024 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామినేషన్ 2 సెషన్స్లో. అలాగే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ 10/5/2024 మేము వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత 2 రోజుల వరకు దాని మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ప్రిలిమినరీ కీ మీద అబ్జెక్షన్స్ ఉంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఒక 2 రోజులు టైం ఇస్తున్నాము. ఆ తర్వాత ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ cetes.apsche.ap.gov.in/eset. దీనికి రిజిస్ట్రేషన్ ఫీ ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపాయలు గాను, బీసీ కేటగిరీ వాళ్ళకైతే 550 రూపాయలు గాను, అండ్ SC/ST కేటగిరీకి అయితే 500 రూపాయలు గాను నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయండి. సో మీ ద్వారా నేను ఈ స్టేటు మరియు తెలంగాణ స్టేట్లో ఉన్న విద్యార్థి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే ఈ వెబ్సైట్లో ఒకసారి చూసుకున్నట్లయితే వెబ్సైట్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు, తర్వాత మార్క్ టెస్ట్కి సంబంధించినవి కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. పిల్లలు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్క్ టెస్ట్ చేసుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్. వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు పరీక్షించుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత సంబంధించిన అడ్మిషన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. దాన్ని మీ ద్వారా ఈ 2 స్టేట్స్లో ఉన్న విద్యార్థి మిత్రులందరికీ కూడా చేరే విధంగా మీ ద్వారా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నానండి.